ఈరోజు జనవరి నెల 1వ తారీఖు. మనకు ఎట్లా వచ్చింది ఇది కాలం, దీని గురించి కొంచెం చెప్పి తర్వాత మరి పాఠం చెప్పుకుందాం. కాలం అంటే భగవంతుడు అండి. మనకు 12 మాసాలు ఉన్నాయి, అంటే ఒక సంవత్సరం అని. ఇదంతా ఎట్లా జరుగుతోంది, ఏ రకంగా అంటే ఇదంతా పరమాత్మని అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఈ కాలం అంతా కూడా అన్నిటికన్నా ఈ కాల స్వరూపం అనేది చాలా పెద్దదన్నమాట. ఇది మార్పు అనేది ఉండదు. మహాకాలము అనే పేరుతో ఇదంతా ప్రసిద్ధి చెందిందనమాట. మనం కంప్యూటర్లో కూడా ఒక స్టేజ్ వరకే అది చూపిస్తుంది, కానీ మన విజ్ఞానులు ఎంతవరకైనా దాన్ని లెక్క చేయగలిగారండి. ఎట్లా అనేది జస్ట్ వినండి. 2 పరమాణువులైతే ఒక అణువు అవుతుందండి. 3 అణువులు కలిస్తే ఒక త్రసరేణువు అంటారు. ఏమట్లా తాకు రావద్దు, త్రస రేణువు అంటారు. త్రస రేణువు అంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసిన కిటికీలో నుంచి ఒక సూర్య కిరణ ప్రకాశంతో అట్లా చిన్నగా ఏదైనా ఒక దుమ్ము కణిక ఇట్లా ఎగురుతూ ఉన్నట్టు కనిపించింది అనుకోండి, సూర్యకిరణ ప్రకాశం. దాన్ని త్రస రేణువు అంటారు. ఎంత చిన్నదంటే అది చాలా చిన్నది. ఇట్లా 3 త్రస రేణువులను సూర్యుడు దాటే కాలాన్ని త్రుటి అంటారు. అంటే ఇదంతా దాని పేర్లు అనమాట. కాలంలో అసలు మనం విని ఉండం ఇవన్నీ. ఆ త్రుటికి 100 టైమ్స్ కాలాన్ని వేదము అంటారు. 3 వేదముల కాలం వచ్చి ఒక లవము అంటారండి. 3 లవముల కాలం వచ్చి ఒక నిమేషము అంటారు. ఇట్స్ నాట్ నిమిషము, ఇట్ ఈస్ నిమేషం. 3 నిమేషముల కాలం వచ్చి ఒక క్షణం అండి. 5 క్షణముల కాలం వచ్చి ఒక కాష్టం. 15 కాష్టముల కాలం వచ్చి ఒక లఘు. 15 లఘువుల కాలం వచ్చి ఒక నాడిక. 2 నాడికల కాలం వచ్చి ఒక ముహూర్తం. ఈ మాట మనం వినింటాం, ముహూర్తం ముహూర్తం అని. ఈ 6 లేక 7 నాడికల కాలం వచ్చి ఒక యామము అంటారు. ఇది మానవునికి పగలు లేక రాత్రి కాలంలో 1/4 అండి. అంటే మానవులకు 4 యామములు, అంటే జాములు అంటాం, 4 జాముల కాలం వచ్చి ఒక పగలు అన్నమాట. ఇది కొంచెం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఎట్లాగా అని. ఈ 4 యామముల కాలము రాత్రి, 4 యామముల కాలం పగలు అని. ఎందుకు చెప్పుకుంటున్నాం ఇది అంటే పూర్తిగా సైంటిఫిక్ అండి. అంటే మనకు అర్థమయ్యే కానట్టు ఉంటుంది, కానీ మన విజ్ఞానులు ఎంత బాగా దీన్ని తెలుసుకుని అందించినారనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. 4 జామముల కాలం వచ్చి రాత్రి. పక్షము అంటారు. దేన్ని అంటారు పక్షం అంటే? 15 days ని పక్షము అంటారు. 2 పక్షాలు వస్తాయి మనకు నెలకు. ఒకటి శుక్లపక్షం, 2 కృష్ణపక్షం. ఇట్లా 2 పక్షాలు అయితే ఒక మాసం. 2 మాసముల కాలం ఒక ఋతువు. 6 మాసముల కాలం ఒక ఆయనము, దక్షిణాయనము, ఉత్తరాయణము. ఇట్లా 12 మాసాలు కలిపితే ఒక సంవత్సరం. ఈ అన్ని ఉన్నాయి కదా, ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఈ తారకలు, వీటన్నిటికీ అధిష్టానం ఎట్లా అంటే కాలస్వరూపంలో ఉన్న సూర్యనారాయణమూర్తి అనమాట. ఈయన పరమాణువు నుండి మొదలుకొని సంవత్సర పర్యంతము ఉండే ఈ కాలం అంతటినీ 12 రూపాలను అంటే 12 రూపాలుగా 12 రాసులలో భూమండలంలో నిరంతరము సంచరించేటట్టు చేస్తూ ఉన్నాడు అనమాట. మరి ఎట్లా ఇది ఇంకా ఏమేమి ఉంటుంది దీనిలో అంటే వత్సరం, వత్సరము, పరివత్సరము, ఇడావత్సరము, అనువత్సరము, వత్సరము, ఇట్లా 5 రకాలు ఉంటాయండి. ఈ 5 రకాల సంవత్సరాల రూపంలో సూర్యుడు సంచరిస్తూ మనుషుల ఆయుష్ను హరిస్తూ ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు. మనం చేసే యజ్ఞాది కర్మలు ఉంటాయి కదా, వాటి వల్ల ప్రాప్తించే స్వర్గాది శుభ ఫలాలను కూడా మనకి ఇస్తూ ఉంటాడు.
మనమేమో బర్త్డే వచ్చిందంటే చాలా సంతోషపడిపోతాం, లేక ఒక రోజు గడిచిపోయిందంటే అయిపోయింది అనుకుంటాము. కానీ మనము మృత్యువుకు దగ్గర అవుతున్నాం. ఒక రోజు గడిచిపోయింది అంటే మనం ఎంతకాలం జీవిస్తామో దానిలో ఒకరోజు తగ్గిపోయినట్టు అనమాట, మృత్యువుకి దగ్గర అయిపోతుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే పరమాత్మ అండి. ఎంత చక్కగా అడ్మినిస్టర్ చేస్తూ ఉంటాడు ఆయన అంటే, దీనికి ఒక సూర్యుడు ఎట్లా తిరుగుతాడు అని చూద్దాం. ఇప్పుడు మనము ఇంకొకసారి ఎప్పుడైనా భూగోళం ఎలా ఉంటుంది అని చెప్పుకున్నప్పుడు దానికి కాలానికి రెండు జత చేసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈయన ఏం చేస్తాడు, సూర్యుడు తిరుగుతూ ఉంటాడండి. ఆయనకు ఒక రథం ఉంటుంది, ఆ రథానికి 7 గుర్రాలు ఉంటాయి. సారథి ఎవరు అంటే గరుడుడి సోదరుడు అనమాట, అరుణుడు. ఆయన పేరు అరుణుడు. ఆయనకు ఒక అర్ధం పోర్షన్ అంటే నడుము వరకు మాత్రమే ఉంటుంది, నడుము నుంచి కింద పోర్షన్ ఆయనకు ఉంటుందండి. కానీ ఆయన 1000 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉన్నాడు. ఉండడం వల్ల మంచి శక్తిమంతుడండి. మరి అతనికి ఏ పని అప్పచెప్పాలి అని ఆలోచిస్తే సూర్యుడు ఏం చేస్తున్నాడు, నా రథానికి సారథిగా ఉండనిద్దామని ఆయన పెట్టుకున్నాడు. ఆయన ఏం చేస్తాడు, మరి బ్రేక్ అవన్నీ వేయాలి కదా అంటే బ్రేక్ అవసరం లేని సూర్యరథానికి సారథి అరుణుడు అండి. దానికి బ్రేక్ అనేది లేదు, మనలాగా రెస్ట్ తీసుకోవడం అనేది లేదు. సూర్యుని చుట్టూ, అదే మేరు పర్వతం చుట్టూ ఈ సూర్యరథం తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ 7 గుర్రాలున్న ఒక రథానికి అరుణుడు సారథి. మరి దానిలో ఎవరుంటారు అంటే సూర్య నారాయణమూర్తి ఉంటాడు. ఈయన ఏం చేస్తున్నాడు, ఆయనకి ఏం పేరు అంటే అరుణ సారథి అని సూర్యునికి పేరు. మనం పార్థ సారథి అని కృష్ణ పరమాత్మకి ఎట్లా చెప్తామో అరుణ సారథి. ఎర్రగా ఉంటాడు ఆ అరుణుడు. పూర్తిగా జన్మించక ముందే తల్లి అతన్ని బయటికి తీసింది. అట్లాంటి సారథితో నడుము వరకే ఉంది, ఇంకా కింద పోర్షన్ లేదు ఆయనకు. అట్లాంటి అతని సారథ్యంలో ఈ కాలచక్రం సూర్యరథం తిరుగుతూ ఉందండి. ఎక్కడ తిరుగుతుంది, మేరు పర్వతం చుట్టూ తిరుగుతుంది అనమాట. ఎట్లా తిరుగుతుంది, ఆ మేరు పర్వతం మధ్యలో అండి ఒక యాక్సెల్ ఉంటుంది, తిరగడానికి వీలుగా ఉంటే ఒక చక్రం. అక్కడ మానస పర్వతం అని ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మానస పర్వతం అంటారు, లేక మానసోత్తర పర్వతం. ఇదంతా భాగవతంలో కాలం గురించి చెప్పే చోట వస్తుంది. ఈ మానసోత్తర పర్వతంలో తిరుగుతుంది అనమాట ఈ రథం. మరి ఆ రథం తిరిగేటప్పుడు ఎట్లా ఉంది ఆ పర్వతం దగ్గర అంటే, కొన్ని చోట్ల బాగా ఈక్వల్ గా ఉంది, నీట్ గా. కొన్ని చోట్ల ఎత్తుగా ఉంది, కొన్ని చోట్ల డౌన్ ఉంది. ఈ రథం అక్కడ తిరిగేటప్పుడు ఎత్తుగా తిరుగుతోంది అనుకోండి, సూర్యరథము మనం ఇట్లా అప్లో పోవాలి అంటే కొంచెం నిదానంగా సంచరించిందంట. అలా సంచరించినప్పుడు మనకు పగలు ఎక్కువ ఉంటుందండి, రాత్రి కాలం తక్కువ ఉంటుంది. ఎత్తుగా ఉన్న ప్రదేశంలో సూర్యరథం సంచరించడం వల్ల కొంచెం స్లోగా పోతుంది, అప్పుడు పగలు ఎక్కువ ఉండి రాత్రి తక్కువ ఉంటుంది. దానికి వేసవి కాలం అని పేరు పెట్టినారండి. ఆ రథం తిరిగే చోట ఎగుడు దిగుడు అంటారు కదా, అట్లా కొంచెం తక్కువగా ఉంది, అంటే డౌన్ గా ఉంది. అక్కడ రథం వేగంగా సంచరిస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే పగలు ఎక్కువ ఉండి రాత్రి తక్కువ, అదే పగలు తక్కువ ఉండి రాత్రి ఎక్కువ ఉంటుంది. దాన్ని చలికాలం అని పేరు పెట్టినారండి. అప్రాక్సిమేట్ గా ఎట్లా ఉంటుంది ఈ టైంలో అంటే 13 hours నైట్ ఉంటుందండి, 11 hours పగలు ఉంటుందండి. ఐ రిపీట్, ఈ సూర్యుడు సంచరించే ప్రదేశంలో డౌన్ గా ఉందనుకోండి, అప్పుడు రథం ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. దానివల్ల పగలు తక్కువ రాత్రి ఎక్కువ. ఇది ఏ పీరియడ్ అంటే కార్తీక మాసం లాంటి పీరియడ్ అండి. 13 గంటలు రాత్రి ఉంటుందండి, 11 గంటలే పగలు ఉంటుందండి. మనకి ఇవన్నీ తెలియదు అనమాట. ఈ టైంలో ఊరికే ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనుకుంటాం. ఇంకా రథం సంచరించే ప్రదేశము సమంగా ఉందనుకోండి, నీట్ గా, అప్పుడు పగలు రాత్రి 2 సమంగా ఉంటాయి.
దీన్ని వర్షాకాలం అని పేరు పెట్టేస్తున్నారు. ఇట్లా ఈ సూర్యుడు మానసోత్తర పర్వత రథ ప్రయాణం వల్ల ఈ 3 కాలాల నిర్మాణము జరుగుతుంది. ఫస్ట్ ఏం కనిపిస్తుంది సూర్యోదయంలో అంటే ఫస్ట్ గుర్రాలు కనిపిస్తాయి. అంటే మనకు కనిపించవు, ఆ ధ్యానంలో ఉన్న ఋషులకు కనిపిస్తుంది. అది వాళ్ళు దర్శించి మనకు చెప్పినారనమాట. దాన్ని అశ్వ ఉదయం అంటారు. అంటే ఫస్ట్ గుర్రాలు కనిపిస్తాయి, అంటే దాన్నే ఉషకాలము అంటారండి. తర్వాత అరుణోదయం కనిపిస్తుంది, అంటే సారథి కనిపిస్తాడు, అరుణుడు కనిపిస్తాడు. కొంచెం రెడ్గా కనిపిస్తూ ఉంటుంది ఆకాశం. తూర్పు వైపున కొంచెం ఎర్రగా కనిపిస్తే అది అరుణోదయ కాలం. అది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇప్పుడు మనం ఏదైతే ప్రతిరోజు ఆ నారాయణ స్మరణ చేస్తున్నామో ఇదంతా కూడా అదే సమయమే అనమాట. ఇవి జపానికి, స్నానానికి, అనుష్ఠానానికి అన్నిటికీ ఉత్తమమైన పీరియడ్ అండి. నెక్స్ట్ ఏం కనిపిస్తుంది అంటే సూర్యోదయం, సూర్యుడు కనిపిస్తాడు. అంటే మన మాంస నేత్రాలతో మనం చూడలేము, అది సూర్యోదయం. అంటే ఫస్ట్ ఏం కనిపిస్తుంది, గుర్రాలు కనిపిస్తాయి, తర్వాత అరుణుడు కనిపిస్తాడు, తర్వాత సూర్యుడు కనిపిస్తాడు. అశ్వ ఉదయం, అరుణోదయం, సూర్యోదయం. ఈ సూర్యోదయానికి దాదాపు 1:36 లేక 1.5 hours అనుకోండి. అంతకు ముందు ఈ అరుణోదయం ఉంటుంది. దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు, బ్రహ్మకాలము లేక బ్రహ్మ ముహూర్తం అంటారు. ఏదైనా మనం నేర్చుకోవాలన్నా, కాన్సన్ట్రేషన్ బాగా కుదరాలన్నా ఈ సమయం చాలా మంచిది అన్నమాట. అన్ని ప్రాణులు సృష్టిలో లేస్తాయండి అప్పుడు. చిన్న చిన్న సౌండ్స్ అయితే ఉంటాయి. మన ఇంటి చుట్టూ ఉన్న చెట్ల నుంచి మీరు గమనించండి, అన్ని పక్షులు లేస్తాయి. అవి ఆనందంగా చిన్న చిన్న సౌండ్స్ అన్ని చేస్తూ ఉంటాయి. ఈవెన్ పశువులు కూడా లేచి ఒకసారి 2 సార్లు అంబా అంబా అని అరుస్తాయి. ఎప్పుడైతే లోపల నుంచి స్పందన లేదో అవి కూడా మనలాగే ఈ మధ్య పడుకునేస్తున్నాయి, మళ్ళీ పడుకుంటాయి. మనిషి మాత్రమే ఆ సమయాన్ని ఉపయోగించుకోకుండా వేస్ట్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ ఒక్క రోజులో 30 ముహూర్తాలు ఉంటాయి. అందులో ఈ బ్రహ్మ ముహూర్తం అనేది చాలా ముఖ్యమైనది. సూర్యోదయానికి ముందున్న ఈ సమయం మంచి పనులు చేయాలని దానికి అంత ప్రాశస్త్యం ఇచ్చినారు. ఇంకా ఈ చక్రం ఏది ఉందో అది ఒకటే చక్రం అండి, కాలచక్రం. అది ఒకటే చక్రం కాబట్టి బాగా స్పీడ్గా పోతుంది. మనం ఇప్పుడు 4-wheeler కన్నా 2-wheeler ఎట్లా ఫాస్ట్గా పోతుందో అట్లా ఇది ఒకటే చక్రం ఇంకా ఫాస్ట్గా పోతుంది. ఆ ఏక చక్రంలో 12 అరలు ఉంటాయి. ఈ 12 అరల మధ్యలో మళ్ళీ 12 ఉప అరలు ఉంటాయి. అంటే పెద్ద గూళ్ళు, చిన్న గూళ్ళు అంటాం కదా, అట్లా పెద్ద అరలు మరి చిన్న ఉప అరలు. ఈ 12 ఉప అరలని పక్షాలు అంటారు. 24 పక్షాలు ఉండడం వల్ల దీన్ని వర్షం అంటారు. అంటే సూర్యచంద్రుల చలనము చాలా ఫాస్ట్ గా ఉంటుందండి. ఎందుకు ఇదేమో చెప్తోంది మేడం ఈ రోజు అనుకోకండి. సూర్యచంద్రులు ఎలా తిరుగుతారు, మనకు కాలం ఎలా గణనలోకి తీసుకోవాలి అనేది ఈరోజు పాయింట్ అనమాట. ఈ 12 అరలు ఏమి అంటే 12 రాసుల కింద, మేష, వృషభ, మిథున, ఇట్లా ఆ రాసులు అనమాట. సూర్యుడు ఇట్లా తిరుగుతాడు కదండి, ఈ 30 days ఒక్కసారి సంక్రమణం అవుతాడు. ఏమట్లా సంక్రమణం అంటే ఇప్పుడు ఆకాశంలో ఈ రాశి చక్రం ఉంటుంది కదా, రాశి చక్రం ఒకటి, సూర్యుని చక్రం ఒకటి ఉంటుంది. ఈ రాశి చక్రం ఎట్లా ఉంటుంది అంటే కాలచక్రం అంటారు. దీనికి సూర్యుని వేగానికి కొంచెం తేడా ఉంటుంది. ఎంత తేడా వస్తుంది అంటే ఒక 30 days ఒకసారి 30 degrees అంత డిఫరెన్స్ వస్తుంది. సూర్యుడు ఏం చేస్తున్నాడు అంటే తన ప్రయాణం ఇట్లా తిరుగుతున్నాడు కదా, తన సంక్రమణంతో ఈ రాత్రి పగలనంతా నిర్మాణం చేస్తూ ఉన్నాడు. కాలచక్ర వేగం ఎట్లా ఉంటుంది అంటే సూర్యుని వేగం కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ అంటే 30 degrees డిఫరెన్స్ అని చెప్తారండి శాస్త్రజ్ఞులు. 30 days కి 30 degrees డిఫరెన్స్. ఎట్లా డిఫరెన్స్ అంటే ఆ డిఫరెన్స్ ఏమి
ఇది రాశి సంక్రమణం అంటారు కదా. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి అడుగు పెట్టేదాన్ని సంక్రమణం అంటారు. ఇప్పుడు సూర్యుడు మేషం నుంచి సంక్రమణం అవుతాడు, అడుగు పెడతాడు. అట్లా అడుగు పెట్టినాడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి అంటే నెక్స్ట్ డే అయితే సంక్రమణమైన నెక్స్ట్ డే నుంచి కొత్త నెల కొత్త రాశి మనకు స్టార్ట్. ఇది పెద్ద శాస్త్రం, జ్యోతిష శాస్త్రం. అందులో ఈ కాలం గురించి ఎక్కువ డీటెయిల్డ్ గా చెప్తారు. అదే శ్రీమద్ భాగవతంలో కూడా కాలం గురించి అట్లాగే చెప్తారు. సూర్యుడు మేషము నుంచి సంక్రమణం అవుతాడు, ఒక అడుగు ముందుకు వేస్తాడు. అప్పుడు ఆ సంక్రమణమైన నెక్స్ట్ డే మనకు ఒక కొత్త నెల స్టార్ట్ అయినట్టు, కొత్త రాశి కొత్త నెల. ఇట్లా 12 మాసాలు అయితే మనకు ఒక సంవత్సరం అవుతుంది. మరి దానికి ఎన్ని రోజులు పడుతుంది సూర్యుడు ఇట్లా ఒక రాశి నుంచి ఇంకో రాశికి పోవడానికి అంటే 365 కాలు రోజులు అవుతుంది. 365 1/4 ఆర్ 365.001 రోజులు అవుతుంది. ఈ 0.001 ఎక్కడి నుంచి వచ్చింది? దానికి కూడా లెక్క ఉందండి, ఏదో ఊరికే ఆషామాషిగా చెప్పేలేదండి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉదయం 12 గంటలకు సంక్రమణం జరిగింది. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళినాడు అనుకో, 12 గంటలప్పుడు ఈ నెల ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడు, ఇదే 12 గంటలకు పగలు కాకుండా సాయంకాలం 6 గంటలకు సంక్రమణం జరుగుతుంది. అన్నిటికీ లెక్క ఫస్ట్ మేషరాశి నుంచి మొదలుపెట్టు. 12 గంటలకు సంక్రమణం అయితే అంటే మీనటు మేష సంక్రమణం అనుకున్నాడు. నెక్స్ట్ ఇయర్ సాయంకాలం 6 గంటలకు జరుగుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ రాత్రి 12 గంటలకు జరుగుతుంది. 4వ సంవత్సరం ఏమవుతుందంటే ఒక్క రోజు తర్వాత ఈ సంక్రమణం జరుగుతుంది. ఈ తేడా వల్ల ఈ 365.001 అనేది 365 1/4 రోజులకు ఒక సంవత్సరం అనేది పెట్టాడు. ఇదంతా మన సౌరమానం. ఈ సౌరమానాన్ని అనుసరించి పాశ్చాత్య క్యాలెండర్ ఫార్మ్ అయిపోయింది. అది వాళ్ళకి కాదు, మనని చూసి వాళ్ళు తయారు చేసుకున్నారు. ఈ గ్రీకు లాటిన్ వీళ్ళంతా ఏమి భారతదేశానికి వచ్చి మన గణిత శాస్త్రాన్ని బాగా అభ్యసించి దానికి అనుగుణంగా వాళ్ళు ఒక క్యాలెండర్ ని తయారు చేసుకున్నారు అన్నమాట. స్టార్టింగ్ లో వాళ్ళకు ఓన్లీ 10 నెలలు మాత్రమే ఉండేదండి, నాట్ 12 months, ఓన్లీ 10 months. వాళ్ళకి ఎట్లా స్టార్ట్ అంటే మార్చ్ నుంచి స్టార్ట్. మార్చ్ అంటే మార్జినల్, ఫ్రమ్ దేర్ స్టార్టింగ్, ఇయర్ స్టార్టింగ్ మార్చ్ అనేది ఉండేది వాళ్ళకు. ఇంకా మరి జనవరి ఫిబ్రవరి సంగతి ఏమంటే లేదండి, ఓన్లీ మార్చ్. ఆ జనవరి ఫిబ్రవరి నెలల్ని అప్పుడు పుట్టిన వాళ్ళకి బర్త్ డేటే ఉండేది కాదండి, వాళ్ళ కాలమానం. అంటే చలికాలంలో పుడితే వాళ్ళకి బర్త్ డేట్ లేదన్నట్టు. మళ్ళీ కొంతకాలం అలా గడిచింది. అంటే వాళ్ళకు మనలాగా ఒక పంచాంగం లేదండి, ఓన్లీ క్యాలెండర్ అన్నమాట. ఈ సోక్రటీస్ అట్లాంటి కాలంలో కొంతమంది జ్ఞానులు వచ్చినారండి. వాళ్ళు ఒక బాగా భారతదేశపు గాలి బాగా పీల్చి వారేం చేసినారంటే మన దేవుడి పేరును ఒక 2 నెలలు యాడ్ చేసుకుందామని యాడ్ చేశారండి. జనవరి ఫిబ్రవరి అని యాడ్ చేసేసినారు. అంటే చలికాలపు దినాలని లేక దేవుడి దినాలని పెట్టేసుకున్నారు. ఏముండేది అట్లా అంటే దసంబర అనేది లాస్ట్ది అయి ఉంటుందండి. వాడు మార్చి స్టార్ట్ అయ్యి దసంబర, అది కూడా మనదే దసంబర. ఆ దసంబరని వాళ్ళు డిసెంబర్ చేసి పడేస్తారు. మన దగ్గర ఏమేమి ఉండే, సప్తాంబర, అష్టాంబర, నవాంబర, దశాంబర, ఇవన్నీ మన శబ్దాలని. షడంబర, పంచాంబర, ఇవన్నీ మన శబ్దాలే. వీళ్ళు దాన్ని మాడిఫై చేసి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇదిగా మార్చేసుకున్నారు. అప్పుడు కొంచెం కాలం మారుతూ ఉంటుంది కదా. ఈ జూలియస్ సీజర్, అగస్టస్ వీళ్ళంతా వచ్చినారు. వాళ్ళు వచ్చినప్పుడు మా పేరు మీద కూడా ఒక నెల ఎందుకు ఉండకూడదు? ఇది ఎట్లా ఉంది చూడండి, పరమాత్మ సృష్టించిన కాలాన్ని ఎవరికి వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం అంటారు కదా, అలా చేసేసినారు. మా పేరున ఒక నెల కావాలని ఈ
ఆగస్టస్, జూలియస్ సీజర్ వీళ్ళు ఒక్కొక్క నెల కల్పిస్తున్నారు. అవే మీకు తెలిసి ఉంటుంది ఇప్పటికి, ఆగస్ట్, జూలై. ఏమో అంటారు చూడండి, పిచ్చుకులాగా ఏదేదో చేసేస్తున్నారు. ఆ నెలలో 30 days ఉన్నాయనుకోండి. ఇప్పుడు జూలైలో 30 days, ఆగస్టులో 30, జూలైలో 31 days ఉంటే, వాడి పేరు మీద ఉన్న నెలలో ఒకరోజు ఎక్కువ ఉండి నా పేరులో ఒకటి తక్కువ ఉంటే ఎట్లా అని చెప్పి ఒకటి యాడ్ చేయాలనుకుంటారు. ఎక్కడి నుంచి యాడ్ చేయాలి? దానికి లెక్కాచారం ఏం లేదండి వాళ్ళు. ఎట్లా చేస్తున్నారు అంటే, ఫిబ్రవరి నుంచి ఒకటి తీసి కలిపేసుకున్నారు, ఇంకోటి మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఇంకొకటి తీసేసుకున్నారు. అన్నీ 30 పెట్టుకున్నారు, ఇక్కడెక్కడో 31 ఉంది, వాడిలాగా మేము ఉండాలని మళ్ళీ కలిపేసుకున్నారు. ఎక్కడి నుంచి కలిపినారు అంటే, దేవుడి నెల కదా, జనవరి, ఫిబ్రవరి దేవుడి నెలలు అని పెట్టుకున్నారు కదా, అక్కడ ఎవరు క్వశ్చన్ చేయరు, దేవుడు ఏం అడగడు. అట్లా ఆ నెలలో నుంచి అన్ని తీసేసుకున్నారు. ఇట్లా అయిపోయింది. మార్చి, ఏప్రిల్ ఇక్కడ నుంచి స్టార్ట్ వాళ్ళకి ఇయర్ స్టార్ట్. కొంతమంది చేస్తున్నారు అట్లా కాదు భగవంతుడి పేరుతో పెట్టినారు జనవరి, ఫిబ్రవరి, కాబట్టి మేము జనవరినే సెలబ్రేట్ చేసుకుంటాం ఇయర్ స్టార్టింగ్ అంటే వీళ్ళు ఒప్పుకునేవారు కాదట. దానికంతా పెద్ద ఒక చట్టం తీసుకొచ్చుకున్నారట. అట్లా అంతా చేయడానికి వీల్లేదు. ఎవరైనా మీరు ఏప్రిల్ 1కి చేసేవారట మన కాలమానంగా, వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదట. అలా చేయకూడదు, అలా చేస్తే వాళ్ళకు బెనిఫిట్స్ అన్ని తగ్గించేవారట. అంటే భారత కాలమానం ప్రకారం మీరు డిసైడ్ చేసుకుంటూ వెళ్తే అక్కడి నుంచి మీరు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటే మీకు ఈ బెనిఫిట్స్ అన్ని లేవని చెప్పేవారు. ఇంకా ఇంకా పిచ్చి ముదిరి కొంతమంది ఏం చేసేవారంటే, ఎవరైతే ఏప్రిల్ని మీరు అంటే ఏప్రిల్ అంటే మన ఉగాది తర్వాత లేక ఉగాది అప్పుడు చేసుకుంటే దాన్ని ఫూల్స్, వాళ్ళనందరినీ ఫూల్స్గా చేసేస్తున్నారు. దాని వెనక ఇంత ఉందండి. మనం ఏప్రిల్ ఫుల్ అని చిన్నప్పుడు స్కూల్లో చెప్పుకుంటూ ఉంటాం, ఎవరినో ఏదో తమాష చేసి. అట్లా చేయడమే కాకుండా ఇంకా ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళ ఇళ్లలో నుంచి ఏదైనా వస్తువు ఎవరైనా తీసేసుకోవచ్చు, బికాస్ దే ఆర్ ఏప్రిల్ చేయబడ్డారు కాబట్టి. అంటే ఎవరైనా ఏ వస్తువైనా వాళ్ళ ఇంటి నుంచి తీసుకెళ్ళిపోవచ్చు. ఇట్లా వాళ్ళను అంటే ఆ ఉగాదిని సెంటర్గా చేసుకుని కాలమానాన్ని డిసైడ్ చేసుకుని ఇయర్ ఫస్ట్గా చేసే వాళ్ళకి వీళ్ళంతా చేస్తూ వచ్చినారు. వాళ్ళని ఎట్లయినా మిస్చీఫ్ చేయొచ్చు, వాళ్ళ ఇంట్లో నుంచి వస్తువులు తెచ్చేయచ్చు, ఏమైనా వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు. ఇట్లా చేశారు. ఇంకా ఇట్లా పరంపర కొనసాగి జనవరికి వాళ్ళు మళ్ళీ ఇయర్ స్టార్టింగ్ అని పెట్టుకున్నారు. ఈ క్యాథలిక్ ఇట్లాంటి వాళ్ళంతా వచ్చి వాటిలో కొన్ని రకరకాల విభాగాలు ఉన్నాయి. వాళ్ళు ఇవన్నీ ఏప్రిల్ ఉండకూడదని చెప్పి ఆఖరికి జనవరిని ఇయర్ స్టార్ట్ అది చేసుకున్నారు. మరి వీళ్ళకి ఏది ఆధారము అంటే, దీనిలో కూడా భారతీయ గణితమే ఆధారం, దాని పంచాంగం ప్రకారమే వీళ్ళు, కానీ పూర్తిగా ఫాలో కాకుండా ఈ బేసిస్తో చేసుకుంటారు. మరి మనం ఏం చేస్తున్నాం? మనదేమి అంటే వాళ్ళకు మనకి ఏం తేడా అంటే, మనం అక్కడి నుంచి కలుపుకొని ఇక్కడి నుంచి కలుపుకొని అలా చేయలేదు. ఇది మెయిన్. అక్కడ మనకు వాళ్ళకు తేడా ఎక్కడొస్తుంది అంటే, సంవత్సరం మన సౌరమాన లెక్క ప్రకారము ఖరారైనది, మన అంటే స్థిరమైనది అట్లా చెప్తుంది శాస్త్రం. అంటే సూర్యుడి తిరుగుట అంటే ఆయన ఎట్లాగైతే తన రథంలో తిరుగుతాడో అది స్థిరమైనది, దానికి ఇంకే ఏది అడ్డు లేదండి, కరెక్ట్గా ఉంది. మరి చాంద్రమానం కూడా ఉందండి, చంద్రుడు కూడా తిరుగుతాడు, అది కొంచెం అస్థిరము. ఎందుకంటారు అస్థిరం? మనం ఇప్పుడు ఏదైనా యాత్రలకు పోవాలి, లేక పితృకార్యాలు చేయాలి, ఇంకేదైనా గృహప్రవేశాలు చేయాలి, ఉపనయనం చేయాలి, ఇంకేదైనా చేయాలని అన్నిటికీ ఆధారం ఏది అంటే మనకు సౌరమానం, అదే ఆధారం. ఇప్పుడు ఎట్లా తిరుగుతాడు సూర్యుడు అని చెప్తున్నాం కదా, ఇప్పుడు చంద్రుడు ఎట్లా తిరుగుతాడు, చాంద్రమానం ఎట్లా వచ్చింది? ఈ అశ్విని, భరణి ఇవన్నీ నక్షత్రాలు ఉన్నాయి కదండి, అక్కడ ఈయన సంచారం చేస్తాడు వాటి దగ్గర. ఎవరు వీళ్ళు? దక్షుని గురించి మనం చెప్తాం. ఆ దక్షుడి 27 మంది ఆడపిల్లల్ని ఈ చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. అవే ఈ 27 నక్షత్రాలు.
ఈ క్రాంతి వృత్తంలో ఈ రాశి నిర్మాణం అంతా అవుతుంది. ఈ 12 రాశుల నిర్మాణం ఈ నక్షత్రం వల్ల జరుగుతూ ఉంటుంది. అశ్విని, భరణి, కృత్తిక ఇవన్నీ ఇవి దాటుతాడు తిరుగుతుంది, అంటే రాశిని దాటడం. మరి ఈయనకి ఇట్లా దాటడానికి ఎంత సమయం పడుతుంది అంటే 2.25 రోజులు పడుతుంది చంద్రుడు ఈ ఒక రాశిని దాటడానికి. మరి సూర్యుడికేమో అంత టైం పడుతుంది, చంద్రుడికేమో ఇంత టైం పడుతుంది. ఎందుకు పడుతుంది అట్లా? ఇప్పుడు 30 రోజులు లేక 31 రోజులు సూర్యుడు మేష నుంచి వృషభ సంక్రమణానికి అయితే చంద్రుడికి ఇంకా తక్కువ పడుతుందంటే ఎందుకు పడుతుంది అట్లా అంటే భూమికి దగ్గరగా ఉన్నాడు చంద్రుడు, తిరిగేస్తున్నాడు తొందరగా. మీ మనసులో ఒక వృత్తాన్ని ఏర్పాటు చేస్తుంది. మనం ఒక గ్రౌండ్ లో ఒక రౌండ్ తిరుగుతుంది. దగ్గరగా తిరిగినామనుకోండి ఆ రౌండ్ తొందరగా తిరిగేస్తాం. కొంచెం ఇట్లా దూరంగా తిరిగితే టైం ఎక్కువ పడుతుంది, అంటే ఎక్కువ అడుగులు వేస్తాం. అట్లా ఈ మేరువుకు దగ్గరగా ఉన్నాడు. మనకు సెంటర్ పాయింట్ ఏంటి అంటే మేరు అండి, మేరు పర్వతం, మేరువు అంటే. ఆ మేరువుకు దూరంగా ఉండి తిరుగుతాడు సూర్యుడు, దగ్గరగా ఉండి తిరుగుతాడు చంద్రుడు. దూరంగా ఉంటాడు కాబట్టి సౌరమానంలో కొంచెం ఎక్కువ టైం అవుతుంది. చంద్రుడు దగ్గరగా ఉండి తిరుగుతాడు కాబట్టి చాంద్రమానంలో తొందరగా అయిపోతుంది. మరి ఎట్లా ఇది రెండు మనం ఎట్లా సెట్ చేయాలి అంటే ఎట్లా ఆలోచించుకోవాలి మనం? ఈ నెలలన్నీ చాంద్రమానం ప్రకారం వస్తాయి. అంటే ఇప్పుడు చిత్తా నక్షత్రం పూర్తిగా కనిపిస్తే, పౌర్ణమి వస్తే అప్పుడు దాన్ని చైత్రమాసం అంటారు. ఈ నక్షత్రాల సంచారం వల్ల ఈ చాంద్రమానం అంతా పూర్తిగా నిర్మాణం జరుగుతుంది. పౌర్ణమికి వచ్చే ఏ నక్షత్రం అప్పుడు పౌర్ణమి వస్తుందో దాన్ని బట్టి ఆ నెలను డిసైడ్ చేస్తూ పోతారు. వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఎట్లా. ఇట్లా ఇవన్నీ డిసైడ్ చేస్తారు. ఈయన మేరుకు దగ్గరగా ఉంటాడు కాబట్టి తొందరగా తిరుగుతాడు. ఆయన దూరంగా ఉంటాడు సూర్యుడు కాబట్టి ఆయన కొంచెం ఎక్కువ టైం. ఈ చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ ఇవన్నీ కూడా ఇవన్నీ ఏర్పడతాయండి. మరి చంద్రుడికి ఎంత టైం పడుతుంది ఒక సంవత్సరం కావడానికి, ఇవన్నీ తిరగడానికి అంటే 354 రోజులు పడుతుంది. చాంద్రమానం అయిపోతుందండి 354 డేస్కి. అంటే 11 or 12 డేస్ ఇన్ అడ్వాన్సే చాంద్రమానం యుగాది వచ్చేస్తుంది. సూర్యుడికి ఏమో సంచారం చేయడానికి 365.004 పడితే ఈయనకి ఇంకా తక్కువ పడుతుంది, 354 డేసే పడుతుంది. అంటే 11 డేస్ తొందరగా ముగిసిపోతుంది. రెండింటికి మ్యాచ్ కాదు. మరి ఎట్లా చదువు? ఇది కూడా ఎంత చక్కగా మన వాళ్ళు సూర్య చాంద్రమానాలని గణన చేసి మనకు చక్కగా లెక్క చెప్పినారంటే ఆశ్చర్యం వస్తుంది. రెండింటికి మ్యాచ్ కాదు కదా, ఎట్లా మ్యాచ్ చేస్తున్నారో చూడండి. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఇప్పుడు మొదటి సంవత్సరంలో 11 డేస్ డిఫరెన్స్ వచ్చింది సౌరమానానికి చాంద్రమానానికి. సెకండ్ ఇయర్లో 22 డేస్ డిఫరెన్స్ వచ్చింది. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి 33 డేస్ డిఫరెన్స్ వస్తుంది. ఎప్పుడైతే 30 డేస్ దగ్గర డిఫరెన్స్ వస్తుందో దానిని అధిక మాసం అని పెట్టారు. 3 సార్లు అంటే 3 years వన్స్ ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే అరౌండ్ 33 డేస్ వస్తుంది. అప్పుడు దాన్ని అధిక మాసం అని పెట్టినారు. ఇంకా అధిక మాసం ఎప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దాన్ని మలమాసం అంటారు. అంటే సంక్రాంతి కరెక్ట్గా ఆ టైంకి రాదన్నమాట. ఆ సంక్రాంతి లేని దాన్ని అధిక మాసం అంటారు. ఆ ఇయర్ చాంద్రమానంలో 13 months వస్తాయి. దీనివల్ల చాంద్రమాన సౌరమాన ఉగాదులు కలిసి వస్తాయి. ఆ 3 years వన్స్ దగ్గర అంటే 1 or 2 days డిఫరెన్స్లో చాంద్రమాన యుగాది, సౌరమాన ఉగాది వస్తాయి. మనకు బేసిస్ ఏది ఉగాది, కొత్త సంవత్సరానికి. అవి దగ్గరగా వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఈ అధిక మాసాన్ని గణనంలోకి తీసుకోవడం వల్ల దగ్గరగా వస్తాయి. ఇట్లా సూర్యమాన వత్సరము
సంవత్సరం అంటే సూర్యమానం చంద్రమానం ఇట్లా కలిసి కలిసి ఉండడం వల్ల దీన్ని అనువత్సరం అంటే సౌరమానాన్ని అనుసరించి ఈ చాంద్రమానం నడుస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని వత్సర అంటారు, అనువత్సరం. సౌరమానం అంతా అనుష్ఠానం చేసేవాళ్ళు కేవలం సౌరమానాన్నే అనుష్ఠానం చేయాలి. ఇప్పుడు ఏదేదో విషయం అంతా తెలిసిపోయింది కదా, నేను అట్లా చేస్తానని అనడానికి లేదు. ఏ ప్రాంతంలో ఏ కాలంలో ఎవరు ఎట్లాగా దేన్ని ఫాలో అవుతున్నారో దాన్నే ఫాలో కావాలి. ఇప్పుడు ఉత్తరాయణం దక్షిణాయనం అనేవి సౌరమానం నుండి వచ్చినాయి. చాంద్రమానం వాళ్ళు కూడా దాన్ని అనుష్ఠించారు. అక్కడ లేవు ఉత్తరాయణ దక్షిణాయనం. ఇప్పుడు చాంద్రమానంలో తిథులు ఉన్నాయి పాడ్యం నుంచి, ఇవి సౌరమానంలో లేదు. మరి మనం ఏం చేయాలి? ఆ చాంద్రమానంలోని తిథులను మనం అనుసరించాలి. పరస్పరం భావయంత, వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్న గొప్పతనాన్ని అక్కడున్న గొప్పతనాన్ని కలిపినారండి మన విషయం. అంటే ఉత్తరాయణ దక్షిణాయనాలు ఒక దగ్గర మంచిగా ఉంటే దాన్ని తీసి దాన్ని ఫాలో చేస్తూ ఇక్కడ చాంద్రమానంలో ఏర్పడిన ఈ తిథులు ఉన్నాయి కదా, పాఠ్యం నుంచి పాఠ్యమి విద్య తదియాలు, వీటిని దానికి జత చేసినారు. అంటే సౌరమానం పాటించే వాళ్ళు ఇవి పాటించి తీరాలి. సౌరమానంలో తిథులు లేవు, చంద్రమానంలో ఉన్నాయి. కాబట్టి ఆయా దేశాలలో ఆయా ఆచారాలలో ఆయా కాల పరిస్థితుల్లో రెండు సంవత్సరము అనువత్సరము రెండింటిని పాటించాలి. కొత్తగా స్టార్ట్ చేయకు. ఇవి రెండు రకాలండి. ఇప్పుడు సూర్యమానం తెలుసుకుంది, చంద్రమానం గురించి తెలుసుకుంది. ఒకటి నక్షత్రమానం అని ఒకటి. ఇది 27 రోజులకు ఒక నెల అయిపోతుంది. అంటే ఇయర్ ఎంత అవుతుంది అంటే 322 days అవుతుంది. 322 daysకి ఒక సంవత్సరం అయిపోతుంది. అంటే ఇప్పుడు యజ్ఞము అట్లాంటి శౌత యజ్ఞం అట్లాంటి కార్యక్రమంలో ఈ ఇడావత్సరాన్ని అనుష్ఠానం చేస్తారు. చేసే కొన్ని యాగాలన్నీ ఉన్నాయి అని చెప్తారు. ఇంకా పరివత్సర అని ఈ పరివత్సర అంటే బార్హస్పత్యమానం అంటారు. కొంతమంది పెద్దవారికి ఇది తెలుసు. ఏమట్లాంటి బార్హస్పత్యమానం అంటే ఏమంటే బృహస్పతి. బృహస్పతి అంటే పెద్దవాడు, గురువు. కానీ ఆయన కొంచెం స్టౌట్గా ఉంటాడు అని చెప్తారు. స్టౌట్గా ఉన్నవాళ్ళు ఫాస్ట్గా నడవలేరు, నిదానంగా నడుస్తారు. ఈ పీరియడ్ కూడా నిదానంగా నడుస్తుంది బార్హస్పత్యమానం. ఎందుకు అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి సూర్యుడు రావాలంటే 30 or 31 days పడుతుంది మామూలు. అని ఈ బార్హస్పత్యమానంలో గురువు అంటే బృహస్పతి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి రావాలంటే 1 సంవత్సరం పడుతుందండి. అంటే అంత స్లోగా అవుతుంది. గురు సంచరించే కాలాన్ని బట్టి ఇక్కడ గణన తీసుకుంటారు. దీన్ని బార్హస్పత్యమానం. ఇంకొకటి శ్రావణమానం. అంటే ఇది లెక్క ఓన్లీ 360 days. ఎట్లా అది లెక్క అంటే ఇప్పుడు నేనున్నాను, మన గ్రూప్లోనే ఎవరో ఉన్నారు, నేను మౌనవ్రతం చేయాలి 1 సంవత్సరం రోజుగా అనుకున్నారు. ఎట్లా చేయాలి? ఈ రోజు అనుకున్నారు అనుకోండి, ఈ రోజు నుంచే లెక్క. ఏ రోజు డిసైడ్ చేస్తే ఆ రోజు నుంచి వాళ్ళకు 1 year లెక్క పెట్టుకోవాలి. ఈ శ్రావణమానంలో ఉగాది అనేది లేదండి. సూర్యోదయాన్ని లెక్క పెట్టుకొని 360 days లెక్క చేస్తారు. దీన్ని శ్రావణమానం, శ్రావణ వత్సరము లేక శ్రావణమానం. ఇట్లా ఇన్ని రకాలుగా పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, ఇట్లా ఈ 5 రూపాలతో ఈ వత్సర చక్రాన్ని తిప్పుతూ ఆయన ఈ కాలాన్ని అంతా కూడా మనకు ధర్మానుష్ఠానం కోసము ఇచ్చినాడండి. ఆయన తిప్పుతూ కాల నిర్మాణం చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు అట్లా అంటే ఇప్పుడు కొన్ని ఋతువుల్లో కొన్ని ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఉన్నాయి, అవి చేయండి అని. కొన్ని కాలాలలో కొన్ని పనులు చేయాలి, కొన్ని చేయకూడదు, అవి చేయండి అని. ఇట్లా అండి. అంటే ఈ వైదిక కర్మానుష్ఠానం అంతా ఎట్లా అంటే ఈ కాలచక్రాన్ని బట్టే ఉంటుంది. ఈ రకంగా మనకి ఏర్పడింది. అంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ ఈ రూపాలతో ఈ వత్సర చక్రాన్నంతా ఆయన తిప్పుతూ
మనకు ధర్మానుష్ఠానం చేసుకోవడం కోసం ఈ కాలాన్ని నిర్మాణం చేసినాడు. ఎంత గొప్పది మన సనాతన ధర్మము. మన ఋషులు ఎంత బాగా దర్శించి మనకి ఎన్ని విషయాలు దీనిలో చెప్పినారో చూడండి. దీనిలో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, అంటే అర్థమయ్యి కానట్టు. కానీ మనకు ఈరోజు ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఇంకా ఇంకా దాని గురించి ఇంకా డీటెయిల్గా చదువుకొని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనకు ఎస్వి గోపాల్ అనుకో క్యాలెండర్ మనం తెచ్చుకుంటాం, లేక ఏదైనా ఒక క్యాలెండర్ తెచ్చుకుంటాం, దాని ప్రకారం వెళ్ళిపోతుంటాం. దాని వెనక ఎంత క్యాలిక్యులేషన్ ఉంది. ప్రతి దానికి క్యాలిక్యులేషన్ లేకుండా అసలు ఏది లేదండి మన గణితంలో. అన్నిటికీ ఉందన్నమాట. ఆ నిమిషాన్ని ఎట్లా కొలుస్తారు, ఎంతసేపు అయితే నిమిషాన్ని తీసుకోవాలి, ఎంతకు గంట, అన్నీ కూడా ప్రతిదీ లెక్కాచారం అట్లా వచ్చిందన్నమాట. ఇంత గొప్పది మనకి. ఓకే అమ్మా, శుభచరిత్ర దగ్గరికి రండి. తుమ్మలపల్లి సూర్య పద్మావతి గారు. హ్యాండ్ రైజ్ చేయండి. జై గురుదత్త మేడం. జై 17వ దశకం తీయండమ్మా. తీసాను. 5వ శ్లోకం. తాతే విషణ్ణ హృదయే, తాతే విషణ్ణ హృదయే, తాతే విషణ్ణ హృదయే, నగరీం గతేన, నగరీం గతేన, నగరీం గతేన, తాతే విషణ్ణ హృదయే నగరీం గతేన, తాతే విషణ్ణ హృదయే నగరీం గతేన, తాతే విషణ్ణ హృదయే నగరీం గతేన, శ్రీనారదేన, 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 పరిసాంత్విత, 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 చిత్తవృత్తౌ, 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 శ్రీనారదేన పరిసాంత్విత చిత్తవృత్తౌ, శ్రీనారదేన పరిసాంత్విత చిత్తవృత్తౌ, శ్రీనారదేన పరిసాంత్విత చిత్తవృత్తౌ. ఈ ధ్రువుడి కథ ముందు స్వయంభూ మనువు యొక్క ఆడపిల్లల కథ విన్నామండి. 3 ఆడపిల్లలు, వాళ్ళ కథ అంతా విన్నాం. ఇప్పుడు మగపిల్లల కథ అండి. స్వయంభూ శతరూపాదేవి, మర్చిపోకూడదు. ఆది రాజు లేక ఆది మనువు ఆయన యొక్క మగపిల్లల కథ. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఆయనకి ఇద్దరు పుత్రులండి. ప్రియవ్రతుడు గురించి తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ ఉత్తానపాదుడి గురించి చెప్పుకుందాం. ఆ ఉత్తానపాదుడికి సురుచి, సునీతి అని 2 భార్యలండి. ఉత్తానపాదుడికి సురుచి, సునీతి అని 2 భార్యలు. ఈ సునీతి కొడుకు వచ్చి ధ్రువుడండి. సురుచి కొడుకు వచ్చి ఉత్తముడు. ఇక్కడ ఎట్లా ఉండింది అప్పుడు పరిస్థితి అంటే, ఈయన కూడా చాలా గొప్పవాడండి. ఉత్తానపాదుడు స్వయంభూ మనువు యొక్క కుమారుడు. చాలా పెద్ద స్టేజ్ లో ఉంటాడు. కానీ ఒకటే ఒక వీక్నెస్ ఏమి అంటే, భార్య ఏం చెప్తే అది వింటాడన్నమాట. సురుచి పైన, అంటే చిన్న భార్య అయిన సురుచి పైన చాలా ఇష్టం. దీంతో పెద్ద భార్యను చాలా ఆమెను దూరం పెట్టేసినాడు అనమాట. ఆమె మాట ఏది, ఆమెకు సరి అయిన గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. ఆమెను ఎక్కడో పెట్టేసినాడు. సురుచి దగ్గరే ఉన్నాడు. ఆమె ఎలా చెప్తే అలా నడుస్తోందంట. రాజ్యం కూడా ఆమె చెప్పినట్లే నడుస్తోంది. ఈ ఉత్తానపాదుడి కథని మనం కూడా అన్వయించుకోవచ్చు. ఎట్లా అంటే, ఉత్తానపాదునికి సునీతి వద్దు, సురుచి చాలా ఇష్టం అండి. అంటే మనకు కూడా సునీతి వద్దు అనిపిస్తాం.
సునీతి అంటే మంచి విషయాలు, కష్టం కదా ఆచరించేదే, వద్దనిపిస్తుంది అనమాట. సురుచి చాలా టేస్ట్ఫుల్ గా ఉన్నవి, మనసుకి సులభంగా ఉండేవి కావాలనిపిస్తుంది. అంటే మంచి నీతి, సంస్కృతి, నడత, మంచి సచ్చారిత్యము, ఇవన్నీ కూడా కొంచెం కష్టమని. ఇవన్నీ ఉన్నది ఎక్కడ అంటే సునీతి దగ్గర. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకుంటే దానికి ఆపోజిట్ ఇంకొకటి. అదే మోహకమైన పదార్థాలు, మంచి రుచికరమైన పదార్థాలు, బయటికి కనిపించే విషయాలు, ఇవన్నీ ఆసక్తికరంగా మనకి ఇష్టం అనిపిస్తాయి. దానికి సురుచి ఉదాహరణ. ఉత్తానపాదుడు చాలా గొప్ప రాజండి, కాకపోతే ఆ సురుచిని ఎదిరించే అంత ధైర్యం లేదు. ఇట్లా ఉన్నప్పుడు ఒక్కసారి సునీతి యొక్క కుమారుడు ఉన్నాడండి, ధ్రువుడు. ఆ ధ్రువుడికి జరిగిన అవమానమే మనకు ధ్రువుడి కథ ఇంత బాగా తీసుకొచ్చి ఇప్పటికీ గుర్తుండేటట్లుగా చేస్తుంది. ఒకసారి ఏమైంది, సురుచి యొక్క కొడుకు ఉత్తముడండి, వాడి పేరు. వాడిని తొడపైన కూర్చోబెట్టుకుని ఉన్నాడు రాజు. ఆ సమయానికి కరెక్ట్ గా ఈ బాలుడు ధ్రువుడు వచ్చినాడండి. అప్పటి వరకు అతను తండ్రిని చూడలేదండి. తల్లి ఇతను మాత్రమే ఉన్నారు. అంత మహారాణి, ఆమె ఏది లేకుండా చాలా సామాన్యంగా, ధ్రువుడికి మంచి వస్త్రాలు కూడా లేవు అని భాగవతంలో వస్తుంది. అట్లా పెంచుతోంది అనమాట. కానీ ఇవేవి తను పట్టించుకోలేదండి. భగవద్భక్తిని ఆ పిల్లవాడిలో నింపుతోంది అనమాట బాగా. తండ్రిని చూడాలనే ఆశతో ఇక్కడికి వచ్చినాడు. చూసేటప్పటికి ఆ ఉత్తముడు తండ్రి తొడపైన కూర్చోన్నాడండి. వీడికి చాలా ఇష్టమైంది. తను వెళ్ళి తండ్రి తొడపైన కూర్చోవాలనుకున్నాడు. ఉత్తానపాదిని చేయలేస్తోందండి ఆ పిల్లవాడిని పిలవాలని. అది గమనించేటప్పటికి ఈమె గట్టిగా కేక వేసింది అనమాట, సురుచి. రాజు తొడపైన కూర్చునే అర్హత నీకు లేదు. నీకు అట్లాంటి అర్హత కావాలి అంటే పరమాత్మ గురించి తపస్సు చెయ్యి. నా కడుపున పుడితే నీకు అలాంటి అర్హత వస్తుంది, వెళ్ళి ఇక్కడి నుంచి అని దబాయిస్తుంది. చిన్ని బాలుడు, 5 సంవత్సరాల పిల్లవాడు తండ్రి తొడపైన కూర్చోవాలని ఆశపడ్డాడండి. అది కుదరలేదు. పైగా పినతల్లి గట్టిగా కేకలేసేటప్పటికి వణికిపోయినాడు అనమాట. అంతమందిలో అలా కేకలు వేసేటప్పటికి ఏడుపు వస్తూ ఉంటే దాన్ని దిగమింగుకొని తల్లి దగ్గరికి పరుగున వచ్చేస్తున్నాడు అనమాట. తల్లి చెప్తుంది వద్దని, కానీ బాలుడు వెళ్ళాలి, తండ్రిని చూడాలని ఆశతో వచ్చి ఉంటాడు. తల్లిని గట్టిగా పట్టుకుని ఏడుస్తాడనమాట. ఈ లోపల ఎవరో వచ్చి తల్లికి కూడా చెప్తారు ఇలా జరిగింది. ఆమె ఏం చేయాలి, నీ పినతల్లి అలాంటిది, నీ తండ్రి ఇలాంటి వాడు, అలా చెప్తారు కదండి జనరల్ గా. కానీ అలా చెప్పలేదండి. ఎవరికి చెడు కోరుకోకూడదని చెప్తుందంట. నీ పినతల్లి మంచి మాట చెప్పింది, నీకు భగవంతుడి గురించి తపస్సు చేయమనింది, చెయ్యమని చెప్తుంది. తనకు కలిగిన బాధను బయట పెట్టకుండా పిల్లవాడిని మంచి రకంగా ఆమె మంచి మాటలు చెప్తుంది అనమాట. ఎవరు, సునీతి. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కొంచెం చిన్నగా మన పిల్లలు ఏదైనా బాధపడినారంటే మనం వెంటనే ఏం చేస్తామంటే వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి పోవద్దని ఇలాంటివే చెప్తాం కదా. అది చెప్పలేదండి. అంత సభలో అంతమంది ముందు అవమానం చేసిన సురుచి పాడైపోయి ఇలాంటి మాటలు చెప్పలేదండి. ఎవరికి చెడు కోరుకోకూడదు అని చెప్తుంది. తపస్సు చేయని ఆమె మంచి మాట చెప్తుంది, నీకు తపస్సు చేయమని, నువ్వు నిజంగా తపస్సు చెయ్యి అని బిడ్డకు చెప్తుంది అనమాట. ఏదైనా చెయ్యాలి అంటే ఆ పరమాత్మనే మనకి ఇవ్వాల్సింది. అంటే ఈమె మాట ఎట్లా తీసుకోవాలి మనము అంటే, సంతోషం చూడాలంటండి. ఎవరిలో అయితే గుణం ఎక్కువ ఉందో వాళ్ళని చూసి సంతోషపడాలండి, అసూయపడాలి. అలాంటి గుణం ఎవరికి ఉంది అంటే సునీతికి ఉందండి. ఎవరిలో అయినా గుణాలు లేవనుకోండి, అంటే మంచి గుణాలు లేవనుకోండి, వాళ్ళను తిరస్కరించకూడదు. వాళ్ళ పట్ల అనుకంపము చూపించాలి. మంచి గుణాలు ఉన్నాయనుకో వాళ్ళని చూసి సంతోషపడాలట. మనకు లేని గుణాలు వాళ్ళలో ఉన్నాయని అసూయపడకూడదట. గుణాధములు అంటారు, అంటే గుణాలు, మంచి గుణాలు లేని వాళ్ళని చూసి వాళ్ళ పట్ల తిరస్కారం చూపించకుండా అనుకంపాన్ని చూపించాలట. సములు ఉంటారు,
అంటే మనలాగే మన మాదిరిగా ఉన్నట్లాంటి గుణాలతో సములుగా ఉన్న వాళ్ళ పట్ల ఫ్రెండ్షిప్ చూపించాలంటే, స్పర్ధ చూపించకూడదు, అంటే కాంపిటీషన్ ఉండకూడదు. ఇది మనం కొంచెం బాగా నిజ జీవితంలో కూడా ఉపయోగించుకొని మనం పాటించవలసిన విషయం అండి. ఎవరైనా మనతో ఈక్వల్ ఉన్నారంటే వాళ్ళ పట్ల ఎట్లా ఉండాలి అంటే మైత్రితో ఉండాలండి, ఫ్రెండ్షిప్తో ఉండాలి, స్పర్ధతో కాదు. స్పర్ధ అంటే కాంపిటీషన్, అది ఉండకూడదు. తక్కువ ఉన్న వారి పట్ల తిరస్కారం చూపించకూడదు, అనుకంపాన్ని చూపించాలి. అయ్యో పాపం దేవుడు వీరికి కూడా మంచిగా అట్లాంటి బుద్ధి ఇవ్వనని కోరుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఆ సునీతి యొక్క స్వభావం అండి. పిల్లవాడిని తపస్సుకి పంపిస్తుంది, వాడు వెళ్తాడండి. ఎట్లా ఉంటా ఒక 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి అడుగుతాడమ్మా, ఎట్లా ఉంటాడమ్మా భగవంతుడు, నేను ఎలా గుర్తుపట్టా? 5 ఏళ్ల పిల్లవాడిని తపస్సుకు పంపిస్తోంది. ఆ తల్లి మనసు ఎంత బాధపడి ఉంటుంది. ఆ పిల్లవాడు ఎంత ధైర్యంగా పోతున్నాడు, ఎవ్వరు వెంటలేరు. వాడు 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి అడుగుతున్నాడమ్మా, పరమాత్మ గురించి తపస్సు చేయడానికి వెళ్తాను, ఎట్లా ఉంటాడు పరమాత్మ, నేను ఎలా గుర్తించాలి? తల్లి చెప్తుంది, గుర్తించాల్సిన పని లేదు నాన్న, పరమాత్మను చూస్తూనే నీకు అర్థమైపోతుంది, నీ మనసుకు తెలిసిపోతుంది, ఏమి చెప్పాల్సిన పని లేదు, నీలో కలిగే భావన నీకు ఆయన చూడంగానే నీకు తెలిసిపోతుంది అని చెప్పి పంపిస్తుందండి. బయలుదేరుతాడు చిన్నవాడు. అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేయాలంటే మాటలా అలా వెళ్తాడండి. ఎప్పుడైతే ఇదంతా ఈ ధ్రువుడికి జరిగిన విషయం అంతా కూడా నారదుల వారికి తెలుస్తుందండి, తన దృష్టికి. మనమేమో అన్ని పిక్చర్స్ లో నారదుని కొంచెం కామెడీ క్యారెక్టర్ గా చూపిస్తారు, కానీ నారదుడు ఎక్కడెక్కడ వచ్చినాడంటే అక్కడ ఒక గొప్ప భగవద్భక్తుడు వస్తాడు. అకించన గురువు అంటారు నారదుడు. గురువు అంటే ఎట్లా ఉండాలంటే నారదుడి లాగా ఉండాలి. అకించన గురువు అంటే ఏది కోరుకోకుండా, ఏది ఆశించకుండా వాళ్ళలో భక్తిని నింపే గురువు అని. ధ్రువుడికి జరిగిన అవమానము సునీతి బిడ్డడికి చెప్పడము, వీడు తపస్సుకు వెళ్ళడము, ఇదంతా ఆయనకు యోగ దృష్టితో తెలుస్తుంది. ఆ పిల్లవాడు ఎదురుగా ప్రత్యక్షమవుతాడు, చెప్తాడు, నువ్వు ఎక్కడికి పోతున్నావు అంటే వీడి విషయం అంతా చెప్తాడనమాట. చెప్తే నువ్వు వెళ్ళకూడదు, నువ్వు చిన్నవాడు, ఆ తపస్సు చేయలేవు. తపస్సు అంటే ఏమనుకున్నావు, అది కష్టమైన పని, నువ్వు ఇంటికి వెళ్ళు, అడవుల్లో పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, నువ్వు చేయలేవని చెప్తాడు. వినడు ధ్రువ బాలుడు, ఒక్కటే మాట అడుగుతాడండి. ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు నారదుడని నాకు తెలుస్తోందండి, మా అమ్మ చెప్పిన కథల్లో నారదుడు అంటే మీలాగే ఉంటారు, మీరు నారదుడేనా అని అడుగుతానండి. నాకు ఒక్క విషయం చెప్పండి, ఎత్తుగా ఉన్న స్థానం అంటే సింహాసనం పైన తండ్రి కూర్చున్నాడు కదండి, తండ్రి తొడలో కూర్చోవాలని పిల్లవాడి ఆశ. అట్లాంటి ఎత్తైన స్థానం నేను పొందాలంటే ఏం చేయాలి, అదొక్కటి నాకు చెప్పండి అని అడుగుతాడు. ఇంకా ఈ పిల్లవాడిని టెస్ట్ చేశాడు, పిల్లవాడు చాలా దృఢంగా ఉన్నాడు. సరే అని అతన్ని తపస్సుకి పంపిస్తాడండి నారదుడు. కానీ కొన్ని మంచి సూచనలు ఇచ్చి పంపిస్తాడు. ఎక్కడ యమునా తీరంలో ఉండే మధువనం అనే ప్రదేశంలో, అక్కడ పరమాత్మని నిత్య సన్నిధానం ఉంది, మంచి పుణ్యభూమి అది. అక్కడికి వెళ్ళి నువ్వు వాసుదేవ ద్వాదశాక్షర మంత్ర జపాన్ని చెయ్యి అని చెప్తాడు. నాకు తెలియదండి ఆ మంత్రాలను ఎలా చేయాలో చెప్పండి అంటే ఆయన నేర్పిస్తారు. ధ్యాన క్రమం చెప్తారు, ఎలా ధ్యానం చేయాలి, పరమాత్మని రూపాన్ని ఎలా ధ్యానం చేయాలి అంటే అది కూడా అడుగుతాడు. నాకు కూడా తెలియదండి ఎలా చేయాలో చెప్పండి. చక్కగా పరమాత్మని వర్ణిస్తాడండి. ఆయన ప్రేమగా ఉండే ఆయన ముఖము, ఆయన నేత్రాలన్నీ ఇలా విచ్చుకొని ఉన్నది, మంచిగా ఉన్న ముక్కు, ఈ కనుబొమ్మలు, కపోలము, మంచి పెదవులు, తర్వాత చిరు దరహాసము, ఆయన వేసుకున్న హారాలు, శంఖ చక్ర గదా పద్మాలతో ఉన్న ఆ కర కమలాలు, కిరీట కుండలాలు, కేయూరాలు, ఇవన్నీ ఉన్నవి. ఆయన శ్రీవత్సం, ఆ కౌస్తుభమణి, ఇవన్నీ కూడా పీతాంబరం ధరించి ఉంటాడు. ఆ ఓడియాణం వేసుకొని ఉంటాడు, గల్లుగల్లు అనే గజ్జ వేసుకొని ఉంటాడు. ఇవన్నీ ఆయన వర్ణిస్తాడు. ఇట్లా ఉంటాడు పరమాత్మ, ఇట్లాంటి మూర్తిని నీవు ధ్యానం చేయాలి అని చెప్తాడు. అంటే రమణీయమైన పరమాత్మ యొక్క రూపాన్ని బాగా వర్ణిస్తాడు. వర్ణించి ఇలాంటి రూపాన్ని నువ్వు ధ్యానం చేయి,
ఇంకా ఏం చేయాలి? ప్రాణాయామం చేయాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, హితము మితమైన వన ఆహారం తీసుకోవాలి అని చెప్తాడు. ఎంత పిల్లవాడండి, చిన్న బాలుడు ధ్రువుడు, అతనికి ఇవన్నీ చెప్తాడనమాట. ఇట్లాంటి మూర్తిని ధ్యానం చేయాలి, స్నానం చేయాలి, పూజ చేయాలి, ప్రాణాయామం చేయాలి, ఇంద్రియ నిగ్రహాలు చాలా అవసరము, హితమైన మితమైన వన ఆహారాన్ని తీసుకోమని చెప్తాడు. అలాగే అంటాడు. ఎట్లా ధ్యానం ఎట్లా చేయాలి, ప్రాణాయామం ఎట్లా చేయాలి అన్నీ అడుగుతాడండి నారదుడు అన్ని చెప్తాడు ఆయనకు. భగవంతుని రూపాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ మనం ఆకరణ చెప్పుకున్నాం కదా 3 సార్లు చెప్పాలి అని. అది ద్వాదశాక్షర మంత్రం. ఈ మంత్రాన్ని జపించమని చెప్తాడు. సరే అని బయలుదేరుతాడు. ఎట్లా బయలుదేరుతాడు ధ్రువుడు అంటే నారదుడికి ప్రదక్షిణ నమస్కారం చేసి ఆ మధువనానికి వెళ్తాడండి. ఇక్కడ ఉత్తానపాదుడి దగ్గరకు వస్తాడు నారదుడు. ఆ రాజేమో నారదుని సత్కరిస్తాడు. ఎప్పుడైతే ధ్రువుడు అట్లా వెళ్ళిపోతాడో అవమానపడి, అప్పటి నుంచి ఉత్తానపాదుడికి మనసు కొంచెం నేను తప్పు చేశాను, నేను సురుచిని అడ్డుకొని ఉంటే బాగుండేది అని కొంచెం బాధపడుతూ ఉంటాడు అనమాట. అది నారదుడి దగ్గర చెప్పుకుంటాడండి తన బాధని. నేను భార్య మాటలు విని 5 సంవత్సరాల పిల్లవాడిని అవమానపరిచి పంపించేసినాడు. వాడు తపస్సుకు పోయినాడని తెలిసింది నాకు. ఎట్లా ఉంటాడో ఏమో, అడవిలో దుష్ట మృగాలన్నీ ఉంటాయి, నేను అనుచిత రీతిలో ప్రవర్తించలేదు, నా తొడపై కూర్చోపెట్టుకోనే అంత చిన్న కోరికను నేను అంగీకరించలేకపోతున్నాను అని నారదుడి దగ్గర బాధపడతాడు ఉత్తానపాదుడు. నారదుడు చెప్తాడు, నువ్వేం బాధపడద్దు, నీవు గొప్ప కొడుకును కన్నావు, అతని వల్ల నీ కీర్తి 3 లోకాల్లోనూ వ్యాపిస్తుంది అని చెప్పి అతన్ని సమాధానపరిచి వెళ్ళిపోతాడు. ఇక ధ్రువుడు మధువనం చేరుకుంటాడు. యమునలో స్నానం చేస్తాడు. ఎంతగా తపస్సు చేస్తాడంటే అక్కడున్న ఆ మట్టితో ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటాడు. నారదుడు చెప్పిన రూపురేఖలన్నీ మనసులో తెచ్చుకొని అట్లాగా ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటాడు. అక్కడ దొరికిన పూలన్నీ పెడతాడండి. ఆ విగ్రహాన్ని మనసులో మరి తిరిగి ధ్యానానికి పెట్టుకుంటాడు. ఎట్లా ఉన్నాడు అంటే 3 రోజులకు ఒకసారి ఒక వెలగ పండు తినేవాడండి. ఇంకా తపస్సు చేస్తున్నాడు. ఇట్లా 1 నెల తపస్సు చేస్తున్నాడు. పరమాత్మ దర్శనం కాల. అయ్యో నేను సరిగా చేయలేదేమో, నేనేమన్నా ఇంద్రియ నిగ్రహం లేకుండా అంటే నేను చేసిన దానిలో ఏదో తప్పు చేశాను అని భావించి 2వ నెలలో 6 రోజులకు ఒకసారి తింటున్నాడు. ఏం తింటున్నాడు? 6 రోజులకు ఒకసారి కింద రాలిపోయిన ఆకులను ఒక 4 తింటున్నాడు. అట్లా తపస్సు చేస్తాడు. మళ్ళీ కూడా పరమాత్మ దర్శనం కాలేదండి. మళ్ళీ 3వ నెలలో 9 రోజులకు ఒకసారి నీటిని మాత్రం తాగి తపస్సు చేస్తున్నాడు. అంటే మొదటి నెల అంతా ఎట్లా తపస్సు చేస్తున్నాడు అంటే 3 రోజులకు ఒకసారి వెలగపండు తిని తపస్సు చేస్తున్నాడు. 2వ నెలలో 6 రోజులకు ఒకసారి ఆ కింద రాలిపోయిన ఆకుల్ని తిని తపస్సు చేశాడు. 3వ నెలలో 9 రోజులకు ఒకసారి నీటిని మాత్రం తాగి తపస్సు చేశాడు. పరమాత్మ దర్శనం కాలే. 4వ నెలలో గాలిని మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు. అది ఎట్లా తీసుకున్నాడు అంటే 12 రోజులకు ఒకసారి గాలిని ఆహారంగా తీసుకున్నాడు. రోజు కాదు, గాలిని కూడా 12 రోజులకు ఒకసారి ఆహారంగా తీసుకొని తపస్సు చేస్తాడు. మనం 5 నిమిషాలు కూడా చేయలేం కదండి, ఉండలేం అనుకుంటాము. చిన్ని బాలుడు ఎంత కఠినమైన తపస్సు చేస్తున్నాడు. 5వ నెల వచ్చేటప్పటికి శ్వాసను జయించినాడండి ధ్రువుడు. భగవంతుని ధ్యానం చేస్తూ ఒకే పాదం పైన స్తంభం లాగా నిల్చుకుని తపస్సు చేస్తాడు. కొంతమంది దేవతలు ఏం చేస్తున్నారు అప్పుడు అంటే రకరకాల ఆ యమున దేవతలు అంటారు. అక్కడున్న వాళ్ళు సర్పము, ఏనుగు, సింహము ఇట్లా రకరకాల రూపాలతో వచ్చి తపోభంగం చేయడానికి ప్రయత్నించినారట. కానీ ధ్రువుడు అసలు చూడలేదట. మనసులో ఆ మూర్తిని పెట్టుకున్నాడు, అలాగే తపస్సు చేస్తాడు. ఈ తత్వాభిమాని దేవతలు ఉంటారు. తపస్సు భంగపరచాలనే ఉద్దేశము చేత విజ్ఞాని చేసినా కూడా అతను చూడలేదు.
మరి ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ అభిమాని దేవతలు కదా, వాళ్ళు ఎందుకు చేశారు అంటే ధ్రువుడి కీర్తిని ఇంకా బాగా బయటికి, ఇంకా పైకి ఆయన కీర్తిని పెంచాలని చేస్తారు. ఏదైనా ఒకటి అట్లాంటి అడ్డంకి వచ్చింది అంటే ఆ పని ఆపేయకూడదు. మనకది పరీక్ష అనమాట, మనం నిలుస్తామా లేదా అని. తత్వాభిమాని దేవతలు ఆ రకంగా ఎందుకు చేస్తున్నారు? దేవతలు అంటే ఏమి వరం ఇచ్చేవారు, మరి వాళ్లే అట్లా పరీక్షకు గురి చేస్తే ఎట్లా అంటే ఆ పరీక్షలకన్నీ నిల్చుకున్నాక ధ్రువుడి కీర్తి మనం ఇంతకాలం తర్వాత కూడా మనం చెప్పుకునే అంత గొప్ప స్థాయికి ధ్రువుడి కీర్తి తీసుకెళ్లాలంటే అతన్ని బాగా సానబెట్టాలి. అవును, దానివల్ల తపస్సుకి ఏమీ అంతరాయం కలగలేదండి. ఎప్పుడు ధ్రువుడు ఇట్లా చేస్తున్నాడో బయట అంత పరిస్థితి మారిపోయిందట. వాళ్లకు ఊపిరాడినట్టు అనిపిస్తుంది బయట పరిస్థితి. ఇతను ఎప్పుడైతే లోపల ఊపిరిని బిగపట్టినాడో బయట వాళ్ళకు శ్వాస కష్టమైందట. అందరూ వెళ్ళి పరమాత్మకు మొరపెట్టుకున్నారనమాట. ఆయన చెప్పాడు, ఇది వేరే దేని వల్ల కాదు, నా భక్తుడు ధ్రువుడు చేస్తున్న తపస్సు వల్ల ఇలా ఉంది, తొందరలోనే ఈ పరిస్థితి సెటరేట్ అవుతుందని చెప్పి పరమాత్మ వచ్చినాడండి ధ్రువుడి దగ్గరికి. ఎట్లా వచ్చినాడట పరమాత్మ అంటే, అందరూ భగవంతుని చూడాలని మనం పరుగు పరుగున ఆయన దగ్గరికి వెళ్తాం కదా, భక్తుల్ని చూడాలని ఆ గరుడుని ఎక్కి వచ్చినాడట వాసుదేవుడు. ఒక అంత దూరంలో అక్కడి నుంచి దిగి నడుచుకుని వస్తున్నాడట ధ్రువుడి దగ్గరికి. ధ్రువుడు అసలు కళ్ళు తీయలేదండి, ధ్యానిస్తూ ఉన్నాడు. బయట ఎలాంటి స్వామి వచ్చినాడో సేమ్ అదే రూపం ధ్రువుడి మనసులో ఉందట. అట్లా ధ్యానం చేస్తూనే ఉన్నాడు. ఈయన వెయిట్ చేస్తూ, ధ్రువుడు కళ్ళు తీయాలని ఈయన వెయిట్ చేస్తున్నాడు, ఆయన తీయడం. ఆ రకంగా తపస్సు చేస్తున్నాడండి. బయటేమో అందరూ పరమాత్మని చూడాలని మనం తపస్సు చేస్తే పరమాత్మ ధ్రువుడి కోసం కాచుకున్నాడు, ఆయన కళ్ళు తీయని. ఇది ఎట్లా వర్ణిస్తారు అంటే, అన్ని చోట్ల భగవంతుని కోసం భక్తులు కాచుకొని ఉంటే భక్తవత్సలుడైన పరమాత్మ భక్తుని కోసం ఇక్కడ కాచుకుని ఉంటాడు. అందరూ ఆయన దృష్టి మన మీద పడాలి అని తప్పిస్తూ ఉంటే దేవదేవోత్తముడైన శ్రీహరి ఆయన ఎదురుగు నిల్చుకొని తన భక్తుని ముచ్చటగా చూస్తున్నాడు, వాడు కళ్ళు తీయని. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారండి. భీష్మ స్తుతి చేస్తారు, శరశయ్య పైన చేస్తారండి. అంటే పడుకున్నాడు, అంపశయ్య మీద పడుకొని ఉంటే ఆయన పక్కన కూర్చొని ఈయన మొత్తం శాంతి పర్వం అంతా విన్నాడండి. భక్తుడు పడుకో అంటే భగవంతుడు ఆయన పక్కన కూర్చొని మొత్తం వింటాడన్నమాట. ఈ ధ్రువ కుమారుడి దగ్గర ఈయన నిల్చుకొని ఆయన వింటూ ఉన్నాడు, అదే కళ్ళు తీస్తే చాలని చూస్తూ ఉన్నాడు. ప్రహ్లాదుడు నరసింహస్వామిని స్తుతిస్తే అక్కడ ఈయన తన ఇట్లాంటి ఒక కరుణను చూపిస్తాడు. అంటే నిల్చుకొని, అంటే తనకన్నా పెద్ద స్థానంలో భక్తుడిని పెడతాడు. ఈయన పడుకుంటే ఆయన వింటున్నాడు, ఇంకొక చోట భక్తుడు కూర్చోంటే ఈయన నిలబడి ఉంటాడు. అంటే వారి స్తుతి అంత ఇష్టమైందన్నమాట ఆయన. ప్రహ్లాదుడు నిల్చుకొని నరసింహస్వామిని స్తుతించినప్పుడు సభామంటపంలో ఈయన ఎగిరి గంతేసి హిరణ్యకశిపుని సంహరిస్తాడు. ఇట్లాంటి ఆయన ధ్రువుడి కోసం అట్లాగా నిల్చుకుంటున్నాడు. ధ్రువుడు తీయల, కళ్ళు తీయల. ఇట్లా కాదని చెప్పి లోపల ఏ మూర్తిని అయితే ఆయన దర్శిస్తూ ఉన్నాడో ఆ మూర్తిని తన మాయ చేత కనిపించకుండా చేస్తున్నాడు. ఎప్పుడైతే లోపల మూర్తి కనబడలేదో తన హృదయ మంటపంలో, వెంటనే కళ్ళు తీస్తున్నాడండి, ఎదురుగా పరమాత్మని చూస్తున్నాడు. లోపల ఎలాంటి మూర్తిని ధ్యానిస్తూ ఉన్నాడో అలాంటి సేమ్ అలాగే ఉన్న పరమాత్మని ఎదురుగా చూస్తున్నాడు. ఎట్లా చూస్తున్నాడు అంటే విపరీతమైన ఆనందంతో చూస్తున్నాడట, కళ్ళతో తాగేసినాడు ఆయన్ని, ఆయన రూపాన్ని ఆయన్ను కళ్ళతో తాగినట్టుగా చూశాడు. భక్తితో ఉన్మత్తుడైపోయినాడు, శిరస్సు వంగి నమస్కరించినాడు. మాట బయటికి రావట్లేదు, లోపల ఏదేదో భావన వస్తోంది, మాట బయటికి రావట్లేదు. 2 సార్లు ఇలా అయిందండి ధ్రువుడికి. పినతల్లి అవమానించింది, అప్పుడు ఏడుపు వస్తుంది, అందరిలో ఏడ్చకూడదని మాట బయటికి రావలేదు. ఆ తిరస్కారంతో కంఠమంతా ఎట్లా అయిపోయింది, పట్టేసింది. ఇప్పుడు స్వామిని చూసినప్పుడు ఆనందంతో ఇలా అయిపోయింది.
ఆయన కనిపించినాడు, ప్రత్యక్షమైనాడు. తల్లి చెప్పింది, నీకు చెప్పే పని లేదు, నీకే తెలుస్తుంది అని. ఇప్పుడు తెలిసిందండి. ఏమో మాట్లాడాలనుకుంటున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. పరమాత్మ ఏం చేస్తున్నాడు, తన చేతిలో ఉన్న దివ్య శంఖాన్ని ఆ ధ్రువుడి బుగ్గ కల తగిలించినాడు, స్పర్శించినాడు. వెంటనే ఆయన లోపల నుంచి వాక్ వచ్చేసింది. ఇది గొప్ప ధ్రువస్తుతి భాగవతంలో చాలా చాలా గొప్పది. అందులో మొదటి శ్లోకము ఇంకా చాలా ముఖ్యమైనది. యోంతః ప్రవిశ్య మమ వాచం మాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వతాం అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. రేపు కంటిన్యూ